కార్తీక పురాణం 12వ అధ్యాయము ద్వాదశి వ్రత మహత్యం. వశిష్ఠుడిట్లు చెప్పాడు. జనక మహారాజా, కార్తీక మాసములో సోమవారము ఆ వ్రతము గొప్పది. అంతకంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలితమిచ్చును. అంతకంటే 1000 రెట్లు ఫలమునిచ్చునది కార్తీక పౌర్ణమి. దానికంటే కార్తీక శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు ఫలితమిచ్చును. దానికంటే బహుళ పక్షములో ఏకాదశి 1,00,000 రెట్లు ఫలమిచ్చును. అంతకంటేను కార్తీక ద్వాదశి కొన్ని కోట్ల రెట్లు సత్ఫలితము ఇచ్చును. ఆనాడు ఏకాదశి అనియు అతి అనంత ఫలమునిచ్చునని తెలియక ఉపాసము జాగరణము చేసిన వానికి విష్ణులోక ప్రాప్తి కలుగును. ఆ మరునాడు బ్రాహ్మణునికి భోజనము పెట్టినచో విష్ణు సాన్నిధ్యమును పొందును. ఈ కార్తీక ద్వాదశి నాడు అన్నదానము చేసిన సంపదలు వృద్ధి పొందుతాయి. గంగా తీరమున సూర్యగ్రహణాంతరము 1,00,000 బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఎంత ఫలము గలుగునో అంత ద్వాదశి వ్రతము వలన వచ్చును. 1000 గ్రహణములు అందు 10,000 వ్యతిపాతములందు 1,00,000 అమావాస్యలందు చేసిన పుణ్యములు ద్వాదశి వ్రతము ముందు 16వ వంతు కూడా కావు. కార్తీక శుద్ధ ద్వాదశి హరి బోధని అందురు. ఆనాడు ఒక విప్రునికి భోజనము పెట్టినను వైకుంఠ ప్రాప్తి కలుగును. క్షీరాబ్ది ద్వాదశి నాడు పెరుగన్నం దానము చేసినచో చాలా పుణ్యము కలుగును. ఈనాడు బంగారు కొమ్మలు వెండి గిట్టలు పెట్టి దూడలు సహా గోదానము చేసినచో ఆ గోవు వంటి మీద ఎన్ని రోమములుండునో అన్ని వేల ఏండ్లు స్వర్ణ భోగములను అనుభవించును. ఈ ద్వాదశి నాడు వస్త్రదానము చాలా పుణ్యప్రదము. కార్తీక మాసములో పాడ్యమి నాడు ద్వాదశి నాడు పున్నమి నాడు దీపదానము చేసినచో 1,00,000 జన్మములను చేసిన పాపం తొలగించును. బ్రాహ్మణునికి ద్వాదశి నాడు పండు తాంబూలము యజ్ఞోపవీతము దానమిచ్చినచో వైకుంఠమున భోగములను అనుభవించును. ఈనాడు బంగారమును బంగారు తులసి దళమును సాలగ్రామమును శ్రోత్రియుడైన బ్రాహ్మణునికి సమర్పించినచో భూమండలమంతయు దానము చేసిన ఫలము కలుగును. దీనికి ఉదాహరణ ఒక ఇతిహాసమున్నది వినుము. ధర్మవీరుని కథ. గోదావరి తీరమందుక కోమటి ఉండేవాడు. అతడు పరమలోభి. ఎవ్వరికీ ఇంత పెట్టేవాడు కాదు. తాను కూడా తినేవాడు కాదు. పరోపకారము చేసి ఎరుగడు. ఎప్పుడునూ ఎవరినో ఒకరిని తిట్టుచూనే ఉండేవాడు. ఇతరుల ధనమును దక్కించుకొనుటే ప్రధానమనుగా కొనేవాడు. ఒకసారి ఒక వేదశాస్త్ర పండితుడు ఇతడి దగ్గర అప్పు తీసుకున్నాడు. కోమటి ఆ రుణము రాబట్టుకొనడానికి ఇంటికి పోయెను. అతడు గ్రామమంతమునకు వెళ్ళినాడు. అట్లా తెలుసుకొని అక్కడికి పోయి అతనికి పట్టుకొని ధనమి ఇమ్మని బెదిరించినాడు. బ్రాహ్మణుడి దగ్గర ధనము లేదు. వైశ్యునితో ఈ నెల చివరికి నీకు డబ్బిస్తాను, తీసుకొని పొమ్ము అని అన్నాడు. రుణము తీర్చకపోయినచో మరుజన్మలో వాని కొడుకుగా పుట్టి తీర్చవలసింది అని అన్నాడు. అంతవరకు అక్కర్లేదు, నెల చివరికి ఇచ్చేదను అని చెప్పాడు. కోమటి అతని మాటలు వినిపించుకొనక, ఓరి దుష్ట బ్రాహ్మణ, నా ధనము నీపెప్పుడు ఇయ్యుము, లేనిచో ఈ కత్తితో నరికెదను అను పిలక పట్టుకొని నేల మీద పడద్రోసి కాళ్ళతో తన్ని ఇంకనూ కోపము తీరక ఆ వేద పండితుని కత్తితో నరికి చంపెను. రాజు శిక్షించుకునేయోని భయపడి ఏమియూ ఎరగని వాడిగా ఇంటికి వచ్చి కూర్చుండెను. బ్రహ్మహత్య చేసిన ఆ వైశ్యుడు కొంతకాలమునకు మరణించాడు. మహాభయంకరులను పాశహస్తులను అయిన యమకింకరులు వచ్చి వాని జీవన పాశముతో బంధించి లాక్కొని పోయారు. యముని ముందు నిలిపారు. యముని ఆజ్ఞచే వారు వివిధ ఘోరమైన రౌరవ నరకంలో వేసి బాధించారు. వైశ్యుని కొడుకు ధర్మవీరుడు. వాడు తండ్రి వలె కాక ధర్మ ప్రవృత్తి కలవాడై తండ్రి సంపాదించిన అపరాధనమును చెరువులు నూతులు ఆనకట్టలు నిర్మించుకునేవాడు. పేదవారికి వివాహ సమయమందు డబ్బులు చేయించుకొని యజ్ఞములు అన్నదానము చేపించేవాడు. ఆకలితో బాధపడుతున్న వారికి
స్వర్ణవర్ణముల వానికి అన్నము పెట్టుకొని వినియోగించేవాడు. ఇంట్లుండగా అతని పుణ్య విశేషము చేత ఒకనాడు నారదుడు లోకములన్నీయు తిరుగుచు యమలోకమున కూడా చూచి తరువాత అతని ఇంటికి వచ్చాడు. నృత్యము చేయుచు హరినామమును పాడుచున్న అతన్ని చూసి ధర్మవీరుడు పరమానందము పొంది ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేశాడు. నారదముని అతన్ని కౌగిలించుకొని వైశ్యుడు ఆయనకు అర్ఘ్యపాద్యములిచ్చి పూజించాడు. నారద మహర్షి, మా ఇంటికి మీ దర్శనము దుర్లభము. మీరు నన్ను అనుగ్రహించుట నేను చేసిన పుణ్యము ఫలించును. నేను తమ సేవకుడను. ఏమి చేయవలెనో సెలవివ్వము అని ప్రార్థించాడు. నారదుడు చిరునవ్వు నవ్వుతూ, ధర్మవీర, నేను చెప్పినది శ్రద్ధగా వినుము. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నారాయణునకు చాలా ప్రియమైనది. ఆనాడు స్నానదానములు చేసినచో అనంత్యమైన పుణ్యము కలుగును. సూర్యుడు తులరాశిలో ఉండెను. కలిసిన వాడు కానీ లేనివాడు కానీ, యతి కానీ, బ్రాహ్మణ క్షత్రియ శూద్రాది వర్ణములలో వారెవ్వరు కానీ, స్త్రీలు కానీ సాలగ్రామ దానము చేసినచో పూర్వజన్మములను చేసిన పాపము అన్నీయు నశించును. నాయన, నీ తండ్రి యమలోకములో రౌరవ నరకం అనుభవించుచు దుఃఖిస్తున్నాడు. వాని పాపం నశించు ఉత్తమ గతులు కలుగుటకు నీవు సాలగ్రామ శిలను కార్తీక ద్వాదశి యందు ఒక విప్రునకు దానమివ్వు అని చెప్పగా, వీరుడు, మునీంద్ర, గోవులు, భూమి, తిలలు, బంగారము ఉన్నగు దానములచే కలిగి ఉన్న మోక్షము ఒక్క సాలగ్రామ దానము చేతనే ఎట్లు కలుగును? శిలాదానము చేసినచో అతి తినుటకు ఉపయోగించును. అందుచేతనే అది చేయుటకు ఇష్టపడను అని పలుకగా, నారదుడు అది విష్ణు స్వరూపము అని తెలిపెను. కేవలము రాయి కానియు దానిని దానమిచ్చుట వలన అనంత పుణ్యములు గలుగునని పితామహుదులు తరించునని ఎన్నో విధములుగా నచ్చచెప్పాడు. కానీ అతడు మూర్ఖుడై సాలగ్రామ దానమునకు అంగీకరించలేదు. అతడును కాలము తీరి మరణించాడు. దైవములైన నారదుముని వాక్యములు కొట్టివేసి అంతడు 3 జన్మములు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఎద్దుగాను, 10 సార్లు స్త్రీగాను పుట్టి ఆ స్త్రీ తత్వములో వైధవ్యమును అనుభవించినాడు. 11వ జన్మమందు ఒక యాచకుని కుమారైన పుట్టినాడు. తండ్రి కష్టపడి ఆమెకు పెండ్లి చేయగా ఆ మరునాడే భర్త చచ్చి వితంతువయ్యెను. ఆమెను చూచి బంధువులందరూ దుఃఖించిరి. యాచకుడు దరిద్రుడైనను మహాతపశ్శాలి. అందుచేత అతడు దివ్య దృష్టితో చూసి ఆమె పూర్వజన్మముల సంగతులన్నీ తెలుసుకొని బంధువులకు చెప్పెను. అది కార్తీక మాసం కాబట్టి ఒక సోమవారం నాడు కుమారై పాపములు తొలగుటకును, మోక్షము గలుగుటకును, జన్మాంతర పాపము నశించుటకును ఒక మంచి బ్రాహ్మణుని పిలిచి తండ్రి ఆమె చేత సాలగ్రామ దానము చేయించెను. ఆ సాలగ్రామ దాన ప్రభావము చేత ఆమె భర్త మరల బ్రతికి వచ్చాడు. ఆమె తన భర్తతో సుఖముగా జీవించింది. చివరకు స్వర్గలోకమునకు వెళ్ళి సుఖము నొంది తిరిగి భూమి మీద మహాజ్ఞాని అయిన విప్రుడుగా జన్మించాడు. ప్రతి సంవత్సరము కార్తీక సోమవారం నాడు ఆయన సాలగ్రామ దానము చేసి మోక్షము పొందెను. రౌరవ నరకములో అతని తండ్రి కూడా ముక్తి నొందెను. వెనుక కోటి జన్మములో చేసిన పాపములను హరిబోధిని ద్వాదశి నశింపజేయును. సాలగ్రామ శిలాదానము కంటే పాపములు పోవుటకు వేరొక ప్రాయశ్చిత్తము లేదు. ఇది 12వ అధ్యాయము సంపూర్ణం.